అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ని లాగి తోకపైన కాలు పెట్టి మూతికి నిప్పంటించాడు. అమెరికా కాలు కింది నుండి తోకని లాక్కోలేక, అంటుకున్న నిప్పుని చల్లార్చుకోలేక అమెరికా ముందు క్లబ్ డాన్స్ ఆడుతోంది పాకిస్తాన్. విషయం ఏమిటి అంటే, ఇరాన్ పైన తాను దాడులు చేయకుండా ఉండాలి అంటే, యుద్ధం శాశ్వత విరమణ చేయాలి అంటే పాకిస్తాన్ ఇజ్రాయిల్ తో ఫ్రెండ్షిప్ చేయాలి అంటున్నాడు. దీంతో పాకిస్తాన్ కి చచ్చే చావొచ్చు పడింది. పాకిస్తాన్ ఇజ్రాయిల్ తో ఫ్రెండ్షిప్ చేయాలి అంటున్నాడు. చేస్తేనే సరే, లేదంటే ఇరాన్ పైన క్రేజీ దాడులు తప్పవు, మరింత క్రేజీ దాడులు తప్పవు అని అంటున్నాడు. నన్ను కన్ఫ్యూజన్ చేయవద్దు, కన్ఫ్యూజన్ చేస్తే కన్ఫ్యూజన్ లో మరింత బాధేస్తా అన్నట్టు ట్రంప్ తాత రెచ్చిపోతూ ఉంటాడు. ఈ విధంగా ఈసారి ఇలా రెచ్చిపోయాడు. ట్రంప్ ఇలాంటి ఎంత పెద్ద మాట అయినా అలవోకగా అనేస్తాడు. తాను అనేవాడు అంతా పడేవారు అన్నట్టుగా అనేస్తాడు. దీంతో పాకిస్తాన్ కి మాత్రం గుండె గొంతుల్లోకి వచ్చి లబ్ డబ్ అంటోంది. అయ్య బాబోయ్, మేము ఇజ్రాయెల్ తో ఫ్రెండ్షిప్ చేయడం ఏమిటి? ఇజ్రాయెల్ తో ఫ్రెండ్షిప్ చేస్తే మా ప్రజలు మా వీపు చీరేస్తారు అంటోంది. ఈ వీడియోలో తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. మరి వీడియోకి ముందుగా ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. ఇరాన్తో యుఎస్ చర్చలు జరుపుతోంది. ఇరాన్తో చర్చలు ఏమిటి, ఎందుకు అనే విషయంగా మనకు అంతా తెలిసిందే, మీకు అంతా తెలిసిందే. ఇరాన్ వద్ద ఎన్రిచ్డ్ యురేనియం ఉంది. 400 నుండి 450 కేజీల యురేనియం దాని వద్ద ఉంది అని అంచనా. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కోసం మాత్రమే మేము యురేనియం ని ఉపయోగిస్తాం అంటూ అండర్ గ్రౌండ్ టన్నెల్స్ లో మాత్రం న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేయడం కోసం యురేనియం ని శుద్ధి చేస్తోంది ఇరాన్. ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే. న్యూక్లియర్ వెపన్ చేయకుండా ఆపడం యుఎస్ అండ్ ఇజ్రాయిల్ల లక్ష్యం. దీని గురించే మొన్న యుద్ధం జరిగింది. ఇప్పుడు దీని గురించి మరికొన్ని ఇతర విషయాలను గురించి చర్చలు జరుగుతున్నాయి. నార్త్ కొరియా కూడా న్యూక్లియర్ వెపన్స్ చేసుకుంది. పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్ చేసుకుంది. ఇరాన్ ఎందుకు చేసుకోకూడదు అని అంటే, ఇరాన్ ఒక ఉగ్రవాద దేశం. ఇరాన్ కి అనేక రకాల ఉగ్రవాద ఫ్రాక్సీ గ్రూపులు ఉన్నాయి. దాని చేతికి గనక న్యూక్లియర్ వెపన్ అందితే ప్రపంచం అంతటినీ అది తగలబెట్టేస్తుంది. గల్ఫ్ లో దాని పెత్తనమే నడుస్తుంది అని గల్ఫ్ దేశాలు కూడా భయపడుతున్నాయి. కాబట్టి ఇరాన్ వద్ద న్యూక్లియర్ వెపన్ ఉండకూడదు అన్నది ఇరాన్ ఇజ్రాయెల్ కి ప్రత్యక్ష శత్రువు కాబట్టి, ఇజ్రాయెల్ కి ఇది మరీ ప్రమాదం, ఇజ్రాయెల్ ఉనికికే ప్రమాదం. కాబట్టి ఇరాన్ పైన ఈ విధంగా అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి దాడులు చేస్తున్నాయి. యురేనియం యొక్క శుద్ధి కార్యక్రమాన్ని ఆపేయాలి, మాకు అప్పగించాలి అంటూ చర్చలు ఓకేనట. ఇరాన్ కాళ్లబేరానికి వచ్చిందట. యురేనియంను అప్పగించడానికి అంగీకరించిందట. ఈ విధంగా అంటూ ట్రంప్ రీసెంట్ గా మొన్న ప్రకటించాడు. ఇజ్రాయెల్ కైనా యుఎస్ కైనా కావాల్సింది ఇదే, యురేనియంని అప్పగించడం లేదా నిర్వీర్యం చేయడం. తాగినప్పుడు ఓ రకంగా, తాగనప్పుడు ఓ రకంగా మాట్లాడేవాడిలాగా పూటకో కొత్త ట్రెండింగ్ డైలాగుతో ట్రంప్ న్యూస్ లో ఉండేందుకు 24/7 ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి ఇది నిజమా? ఇరాన్ యుఎస్ ఇజ్రాయెల్ల ముందు తలవంచి యురేనియంను అప్పగించేందుకు అంగీకరించిందా అనేది డౌట్. ట్రంప్ అయితే ఆ విధంగా అన్నాడు. అయితే ఇరాన్ ఎందుకు నిజంగానే అంగీకరించింది? అయితే యురేనియంని అమెరికాకు అప్పగించకుండా రష్యాకు అప్పగించవచ్చు, లేదా డైల్యూట్ చేయవచ్చు, లేదా ఇంకా టర్కీకి గాని చైనాకి గాని అప్పగించవచ్చు అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వార్తలు వస్తున్నాయి. యుఎస్ ఇజ్రాయిల్లకు భయపడి వెనకడుగు వేసేది లేదు అని ఇప్పటిదాకా మిసైల్స్ తో విరుచుకుపడిన ఇరాన్ సడన్ గా ఎందుకు ఇలా అంగీకరిస్తోంది? ఎందుకు సైలెన్స్ అయ్యింది అంటే, ఇందుకు అంగీకరిస్తే ఇరాన్ పైన ఉన్న ఆంక్షలను ట్రంప్ ఎత్తివేసే అవకాశం ఉంది. ఇరాన్ పైన అమెరికా నియర్లీ దశాబ్ద కాలంగా అనేకమైన ఆంక్షలు విధించింది. విదేశాల్లో ఉన్న ఇరాన్ కి చెందిన బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని ఫ్రీజ్ చేసింది. సో యురేనియంని అప్పగిస్తే ఆంక్షలు ఎత్తివేయడం, ఫ్రీజ్ అయిన డాలర్స్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మరో ముఖ్య విషయం ఏమిటి అంటే, ఇరాన్ నావల్ బ్లాకేడ్ ని ఎత్తివేయడం కూడా జరిగే అవకాశం ఉంది. ఇరాన్ నేవీ పైన ఈ విధంగా బ్లాకేడ్ ఉండడం వల్ల ఇరాన్ తన ఆయిల్ ట్రేడ్ ని సీక్రెట్ గా చేసుకోవాల్సి వస్తుంది. ఈ బ్లాకేడ్ ని గనక తొలగిస్తే ఇరాన్ ఆయిల్ కార్గోస్ స్వేచ్ఛగా సముద్రంలో ట్రావెల్ అవుతాయి. లిటరల్లీ ఇరాన్ పైకి నేను దేనికి అంగీకరించను, నేను దెబ్బకు దెబ్బ తీస్తాను అని యుఎస్ ని ఇజ్రాయిల్ ని మిడిల్ ఈస్ట్ లో లేకుండా చేస్తాను అని సాధ్యం కాని అరుపులు అరుస్తోంది. గాని మొన్న ఇజ్రాయిల్ యుఎస్లు చేసిన దాడులకు ఇరాన్ ఎంత దారుణంగా దెబ్బతిన్నది. ఇరాన్ ప్రభుత్వంలో ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారో కూడా తెలియదు. సుప్రీం లీడర్ అలీ ఖమేనీని లేపేశారు. అతని వారసుడు మోజ్తఫా ఖమేనీ పైన దాడి చేశారు. అతను ఉన్నాడా, ఉంటే ఎక్కడ ఉన్నాడు అనేది ఇప్పటి వరకు తెలియదు. డజన్ల కొద్దీ ప్రభుత్వాన్ని నడిపించే కీలక మంత్రులను, అధికారులను లేపేశారు. ఇరాన్ మిలిటరీ IRGCకి చెందిన కీలక అధికారులను డజన్ల కొద్దీ లేపేశారు.
సో అసలు ప్రస్తుతం ఇరాన్లో చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వ యంత్రాంగం ఉందా? ఉంటే వారంతా ఒకే తాటిపైన ఉన్నారా? వారిలో వారు లోపల ఒకరితో ఒకరు ఘర్షణ పడుతున్నారా కూడా తెలియదు. ఇది ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో, నిర్ణయాలను తీసుకోవడానికి సంబంధించిన విషయంలో ఇరాన్ ఉన్న దయనీయ పరిస్థితి. తర్వాత 1.5 నెల కంటే ఎక్కువ రోజులు యుఎస్ అండ్ ఇజ్రాయిల్ భీకరమైన దాడులు చేశాయి ఇరాన్ పైన. ఈ దాడుల్లో ఇరాన్ చెప్పుకోలేనంత భారీ స్థాయిలో దెబ్బతిన్నది. మరి ఈ వినాశనం నుండి తిరిగి కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో కూడా చెప్పలేం. కనీసం 20 ఏళ్లు పట్టొచ్చు అని నిపుణులు లెక్కలు వేస్తున్నారు. ఓవైపు చర్చలు జరుగుతూ ఉంటే మరోవైపు యుఎస్ దాడులు చేస్తూనే ఉంది, ఇంకా ప్రజెంట్ టైంలో కూడా. రీసెంట్ గా మొన్న కూడా మే 25, 26 తేదీల్లో హార్ముజ్ స్ట్రైట్ కి సమీపంగా హార్మోజ్గాన్ ప్రావిన్స్ అనే వద్ద, బందర్ అబ్బాస్ అనే ప్రాంతం వద్ద, లాడక్ ఐలాండ్ అను ప్రాంతానికి సమీపంగా కూడా యుఎస్ దాడులను చేసింది. చర్చలు జరుగుతూ ఉంటే ఎందుకు ఇలా దాడులు చేస్తున్నారు అంటే, ఇరాన్ బోట్లు సీ మైన్స్ ని తీసుకువచ్చి డంపు చేస్తున్నాయి ఇక్కడ, అందుకని చేశాం అంటోంది. ఇలా యుఎస్ ఇరాన్ పైన దాడులు చేస్తున్నా కూడా ఇరాన్ ప్రస్తుతం మౌనంగా ఉంటోంది. ఎందుకంటే చర్చల్లో తన పైన ఉన్న శాంక్షన్స్ తొలగిపోవటం ఇరాన్ కి అత్యవసరం. ఇరాన్ హార్మోజ్ ను దిగ్బంధించి ప్రపంచం అంతటికి ఆయిల్ సంక్షోభాన్ని తెచ్చింది. దీంతో అమెరికా ఇరాన్ షిప్స్ ని కూడా ఇక్కడ నిషేధించింది. ఇరాన్ హార్మోజ్ ను దిగ్బంధించి ప్రపంచానికి సంక్షోభం కలిగించవచ్చు. అదే వరుసలో తాను కూడా సంక్షోభంలో ఇరుక్కున్నట్టే కదా. ఇరాన్ షిప్స్ సముద్రంలో బయటికి రాలేకపోతే ఉత్పత్తి అయ్యే ఆయిల్ ని ఇరాన్ ఏం చేసుకుంటుంది? ఆయిల్ అమ్మితేనే కదా డాలర్లు రాలేది. అమ్మకుండా ఎన్ని రోజులు గడుస్తుంది? సో చర్చలు, రాజీ, అంగీకారం ఇరాన్ కి మిగతా ప్రపంచం కంటే ఎక్కువ అవసరం. ఎందుకంటే యుద్ధంలో ఆల్రెడీ దేశం ధ్వంసం అయిపోయి ఉంది. అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయి ఉన్నాయి. నాశనం అయిన వాటిని తిరిగి నిర్మించుకోవాలి అంటే డాలర్లు కావాలి అంటే ఆయిల్ అమ్ముకోవాలి అంటే షిప్స్ సముద్రంలో తిరగాలి అంటే ట్రంప్ తో ఒప్పందాలు చేసుకోవాలి. ట్రంప్ క్రేజీ మ్యాన్ లాగా కనబడుతుంటాడు, కానీ ట్రంప్ కి తెలుసు ఇనుము బాగా వేడెక్కేదాకా ఆగితేనే సుత్తి దెబ్బకు వింటుంది అని. మరి వేడెక్కింది, వింటోంది, యురేనియం అప్పగించడానికి అంగీకరించింది అంటూ అతడు లేటెస్ట్ గా ప్రకటించాడు. ఈ ప్రకటనతో పాటు ట్రంప్ ప్రకటించిన మరో క్రేజీ ప్రకటన ఏమిటి అంటే అబ్రహామిక్ అకార్డ్స్. 2020లో ట్రంప్ మొదటిసారి యుఎస్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ తో అనేక అరబ్ దేశాలు డిప్లొమాటిక్ సంబంధాలను, చారిత్రక ఒప్పందాలను చేసుకునేలా ఒక ఒప్పందాన్ని తీసుకువచ్చాడు. 1979లో ఈజిప్టు, 1994లో జోర్డాను, 2025లో చిట్టచివరగా మొన్న కజకిస్తాన్ కూడా ఇజ్రాయెల్తో ఇలాంటి సంబంధాలు ఏర్పరచుకున్నాయి. యుఏఈ, బహ్రెయిన్, మొరాకో, సూడాన్లు 2020లో ఇజ్రాయెల్తో ఏర్పాటు చేసుకున్నాయి. యుఎస్ మధ్యవర్తిత్వంతో, ట్రంప్ మధ్యవర్తిత్వంతో అబ్రహామిక్ అకార్డ్స్ అన్న పేరుతో ఇవి జరిగాయి. మధ్యప్రాచ్యంలో తరచూ లేచే మంటలకు ఇజ్రాయిల్ కారణం అవుతూ ఉంటుంది. పాలస్తీనా, ఇజ్రాయిల్లకు మధ్య తెగని ఘర్షణ ఉంది. దీనివల్ల ఇది జరుగుతూ ఉంటుంది. పాలస్తీనా ఇస్లామిక్ దేశం కాబట్టి ఇస్లామిక్ దేశాలు పాలస్తీనాకు సపోర్ట్ ఇస్తున్నాయి. ఇజ్రాయెల్ ని అక్కడ లేకుండా చేయాలి అని ప్రయత్నిస్తున్నాయి. గతంలో చాలా ప్రయత్నించాయి. దఫాలుగా ఇస్లామిక్ దేశాలు ఇజ్రాయిల్ పైన దాడులు చేస్తున్నాయి. దీనిని ఆపడం కోసం 2020లో ట్రంప్ అబ్రహామిక్ అకార్డ్స్ అన్న పేరుతో ఒక ఒప్పందాన్ని తీసుకువచ్చాడు. అబ్రహాం ఇస్లాంకి, జుడాయిజంకి, క్రిస్టియానికి కూడా మూల పురుషుడు కదా. ఒక్కరి నుండి పుట్టుకు వచ్చిన సోదరులే ఈ ముగ్గురు కూడా. కానీ ఈ ముగ్గురు ఒకరిని ఒకరు భూమి మీదనే లేకుండా చేసుకునేందుకు కొట్టుకుని కోసుకుని చస్తున్నారు. ఈ విధానాన్ని మిడిల్ ఈస్ట్ లో ఆపడానికి ట్రంప్ అబ్రహామిక్ అకార్డ్స్ ని తెచ్చాడు. యుఏఈ, బహ్రెయిన్, మొరాకో, సూడాన్, కజకిస్తాన్లు ఇజ్రాయెల్ కి ఫ్రెండ్స్ అయ్యాయి. అందుకే ఈ దేశాలు ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా పెద్దగా మాట్లాడవు. ఇప్పుడు ట్రంప్ దీనిని మరిన్ని దేశాలకు విస్తరించాలి అనుకుంటున్నాడు. ఇందులో యుఎస్ స్వార్థం ఉండి ఉండవచ్చు. దానిని పక్కన పెడితే మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ అనే కేంద్రం చుట్టే నిప్పు అంటుకుంటోంది కాబట్టి చుట్టూ ఉన్న ఇస్లామిక్ దేశాలు అన్ని ఇజ్రాయెల్ తో ఫ్రెండ్షిప్ చేయాలి అంటున్నాడు. ఇలా మీరంతా ఫ్రెండ్షిప్ కి ఓకే అంటేనే, అబ్రహాం అకార్డ్స్ కి అంగీకరిస్తేనే చర్చల్లో మీరుంటారు, లేదంటే ఉండరు అంటున్నాడు. సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ, పాకిస్తాన్, చివరగా ఇరాన్ కూడా అబ్రహామిక్ అకార్డ్స్ లో చేరాలి అంటున్నాడు. సౌదీ అరేబియా 2020లో చేరినంత పని చేసింది. పాక్షికమైన సంబంధాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ తో కొనసాగిస్తోంది కూడా. అయితే పాలస్తీనాని స్వతంత్ర దేశంగా గుర్తిస్తేనే గాని మేము ఇజ్రాయెల్ తో పూర్తిస్థాయి ఒప్పందాలు చేసుకోలేము అంటూ మధ్యలో ఆగిపోయింది. ఇక ఇప్పుడు ట్రంప్ మాటలకు పాకిస్తాన్ అయితే తాను భగభగ మండుతున్న పొయ్యిలో పడ్డట్టు ఫీల్ అవుతోంది. ససేమిరా మేము ఇజ్రాయెల్ తో అబ్రహామిక్ అకార్డ్స్ లో చేరం అంటోంది. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ ఇది
మా ఫండమెంటల్ ఐడియాలజీకే పూర్తి విరుద్ధం అన్నాడు. పాకిస్తాన్, టర్కీ లాంటి కొన్ని దేశాలు పాలస్తీనాని ఒక దేశంగా ప్రకటించడానికి, సరిహద్దులు, రాజధాని ఏర్పాటు చేయడాన్ని తమ స్వంత సమస్యగా భావిస్తాయి. పాలస్తీనాకు వీళ్ళు పీకి ఇచ్చేదేమీ లేదు, మా మద్దతు పాలస్తీనాకే అని మాటమాటకి చెప్పి పాలస్తీనియన్లను రెచ్చగొట్టడానికి తప్ప వీరి వల్ల వారికి నయా పైసా లాభం లేదు. లేని వీరి బలం చూసుకుని వారు అక్కడ రెచ్చిపోయి ఇజ్రాయెల్తో చావు దెబ్బలు తింటున్నారు. ఇదంతా వద్దు. అబ్రహామిక్ అకార్డ్స్ ద్వారా మనం అంతా ఒకే పితృవంశానికి చెందిన మతాల వారం కాబట్టి ఇజ్రాయెల్ ని కలిపేసుకుని ఒక్కటవుదాం. ఇరాన్, పాకిస్తాన్, టర్కీలు కూడా ఇందులో ఉండాలి అంటున్నాడు. లోపల ట్రంప్ స్వార్థం ఉండి ఉండవచ్చు గాని మిడిల్ ఈస్ట్ లో మండే నిరంతర జ్వాల ఆరడానికి నిజానికి ఇదే మార్గం. కానీ పాకిస్తాన్ ఏమంటోంది? పాలస్తీనా పైన, పాలస్తీనా ప్రజలపైన మా పాకిస్తాన్కి, పాకిస్తాన్ ప్రజలకి బలమైన సానుభూతి ఉంది. ఇజ్రాయిల్ పట్ల వ్యతిరేకత ఉంది. సో ఇప్పుడు మేము ఇజ్రాయిల్తో ఒప్పందం చేసుకుంటే మా ప్రజలు మమ్మల్ని విరగతంతారు అంటోంది. అసలే టీటీపీ, తాలిబన్స్, పీఓకే ప్రజలు, సింధు ప్రజలు, బెలూచ్ ప్రజలు ఎడతెరిపి లేకుండా తోలు వలుస్తున్నారు. ఇక ఇజ్రాయిల్తో ఫ్రెండ్షిప్ అంటే దేశం మొత్తం తగలబడుతుంది అంటున్నారు. పాకిస్తాన్ పరిస్థితి ఎలా అయింది అంటే భారత్ పట్ల, ఇజ్రాయిల్ పట్ల, ఇతర మతాల పట్ల ప్రజలకు ద్వేషాన్ని నూరిపోసి వారిని తీవ్రవాదులుగా మార్చేసింది. ఇప్పుడు వారికి భారత్తో స్నేహం, ఇజ్రాయిల్తో స్నేహం అని చెబితే, బోధిస్తే అన్నవారినే కీమా కొట్టి బిర్యానీ చేసుకు వండుకు తింటారు. అలా పాకిస్తాన్ తయారైంది. అందుకని ఇజ్రాయిల్తో మేము అస్సలు ఫ్రెండ్షిప్ కి అంగీకరించాం, అబ్రహామిక్ అకార్డ్స్ లో చేరం అంటోంది. కానీ ట్రంప్ గాని, జింపింగ్ గాని ₹4 విదిలిస్తే తప్ప బతికే పరిస్థితి పాక్కు లేదు. అలా పాక్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారిపోయింది ట్రంప్ ప్రకటనతో. ఇక సౌదీ అరేబియా అయితే ముందు పాలస్తీనాని అయితే ఒక దేశంగా ప్రకటించండి అంటోంది. టర్కీ, అజర్బైజాన్ లాంటి దేశాలు పాకిస్తాన్ కి తోబుట్టువులు లాంటివి. కాబట్టి పాకిస్తాన్ లాగే ఇజ్రాయిల్ తో ఫ్రెండ్షిప్ అసాధ్యం అంటున్నాయి. అబ్రహామిక్ అకార్డ్స్ లో చేరే పరిస్థితి లేదు అంటున్నాయి. ట్రంప్ మాండేటరీ అనడం అతిశయోక్తి, అది కుదిరే పని కాదు అంటున్నాయి. ఇటు ఇజ్రాయిల్ కి కూడా ఇరాన్ తో ఒప్పందాలు అంతగా ఇష్టం లేదు. ఇరాన్ తో చేసుకున్న ఈ ఒప్పందాలలో ఇరాన్ పైన నిషేధాలను గనక తొలగిస్తే ఇరాన్ మళ్లీ బలపడుతుంది. ఇరాన్ బలపడితే అది తనకు ప్రమాదం, తన ఉనికికే ప్రమాదం అని ఇజ్రాయెల్ భావిస్తుంది. కాబట్టి ట్రంప్ మాత్రం ఇరాన్ తో చర్చలు జరపాలి అంటే చర్చల్లో పాల్గొనే గల్ఫ్ దేశాలు అబ్రహాం అకార్డ్స్ లో చేరడం మ్యాండేటరీ అంటున్నాడు. దీంతో పాకిస్తాన్ కి కింద నిప్పంటించినట్టు అయింది. నా వల్ల కాదు బాబోయ్ అంటోంది. మరి కాదు అంటే ట్రంప్ పాకిస్తాన్తో నెక్స్ట్ ఎలా ఉంటాడు అన్నది టాస్క్. ఈ వీడియో గానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.